శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 3వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. అలా అనుకుని మనం సంతోషించవలసింది. గురువులు ఆమెకు చెప్పిన ప్రశ్నలు ఎంత కఠినమైనవో మనకి తెలియదు. వారు ఆమెకు కూడా ఇంకా చెప్పి ఉండరు. ఏర్పాట్లన్నీ అయ్యాక కదా ప్రశ్నల విషయం వచ్చేది. ఆమెకు ఎలాంటి వరుడు వస్తాడో జరిగిన దాని మూలంగా మన ప్రయత్నాలు ఎందుకు కొరగావని మరోమారు అర్థమైంది. ఆశపడినది అందుకోలేకపోతే అందిన దానితో ఆనందపడడం కూడా మనుషులకు ఉండవలసిన సద్గుణాలలో ఒకటి. ఆ దంపతులు కుమార్తెను ఆమె ప్రయత్నం నుంచి విరమింపజేయాలని చాలా ప్రయత్నమే చేశారు. కానీ అదేమీ ఫలించలేదు. రాజు ఆజ్ఞను అనుసరించి మంత్రి ఆనాడే బాలమహర్షిని కలుసుకొని ఆయన చెప్పినట్లు మార్పులు చేయడానికి, తోటలో అమలుపరచవలసిన పద్ధతుల గురించి అవసరమైన ప్రణాళికలు వేసుకొని 3 దినాలలో ముగించడానికి సమర్థులైన వారిని ఆయా శాఖలలో నియమించి అతి చురుకుగా పనులు మొదలు పెట్టించాడు. ఈ సమాచారం నగరంలో వెంటనే తెలిసింది. కానీ ఈ ఏర్పాట్లు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. రాజకుమారిని బతికించిన బాలమహర్షి గొప్ప శక్తులు కలవాడని, అతనేం చేసినా ఆమె క్షేమానికే అని మాత్రం చెప్పుకోసాగారు. వ్రతానికి తల్లిదండ్రులని కూడా ఒప్పించగలిగిన శిష్యురాలి ప్రజ్ఞని బాలమహర్షి తనలో తానే ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. రాజమందిరంలో జరిగిన విషయాలు వివరంగా మంత్రి నుంచి తెలుసుకొని చింతామణికి తన మీదున్న భక్తి విశ్వాసాలను మరింతగా అర్థం చేసుకున్నాడు. తన ప్రయత్నం వ్యర్థం కాలేదని, చింతామణి తప్పకుండా క్రతువు పూర్తి చేస్తుందని విశ్వాసం పెరిగి తృప్తి చెందాడు. కోటకి దక్షిణపు దిక్కుగా సుమారు 1 మైలు దూరంలో 20 ఎకరాల స్థలంలో పెద్ద తోట, చుట్టూ ప్రహరీ. ఆ తోటలో కొబ్బరి, మామిడి, పనస, సపోటా, నారింజ, బత్తాయి, నిమ్మ మొదలైన రకరకాల ఫలవృక్షాలు, సంపెంగ, మల్లి, జాజి, విరజాజి, చేమంతి, కనకాంబరం వంటి వివిధ జాతుల పూల మొక్కలు, ఏవేవో తీగలతో అల్లుకున్న లతాని కుంజాలు, పొదరిళ్ళు, మధ్య మధ్య జలయంత్రాలు, వాటి నుంచి చిమ్మే నీటి ధారలు అక్కడ కన్నుల పండుగగా ఉంటుంది. ఆ తోట మధ్య శాంతి భవనం, దాని ద్వారం వజ్ర వైఢూర్యాది మణులతో, బంగారపు పూతతో, శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతూ ధగధగా మెరుస్తూ ఉంటుంది. వివిధ భంగిమల్లో చెక్కబడిన శిల్పాలు అజంతా ఎల్లోరాలను మరిపిస్తాయి. అవే చెబుతాయి ఆ నగర ఔన్నత్యాన్ని, ఆ మహారాజుకి కల భాగ్య సంపదలని. ఇంద్రుడి వంటి వాడు ఉండదగిన స్థలం అది. కానీ గత 3 సంవత్సరాల నుంచి అది బాలమహర్షి నివాసమైంది. అంతకు మునుపు రాజు కుటుంబంతో కొద్ది రోజులు అక్కడ ప్రశాంతంగా గడుపుతూ ఉండేవాడు. వివాహాది కార్యాలు జరిగేవి. ఇతర నగరాల రాజులు వచ్చినప్పుడు విడిదిగా ఇవ్వబడుతూ ఉండేది. ఇప్పుడు శాంతి భవనం చింతామణి వ్రతానికి అనుగుణంగా ఉండేలా బాలమహర్షి సూచనల మేరకు కొన్ని మార్పులు చేయబడింది. మంత్రి అన్ని ఏర్పాట్లు చేయించాడు. చింతామణి మంగళ స్నానాలు చేసి, ఖరీదైన దుస్తులు, విలువైన ఆభరణాలు ధరించి అపర సరస్వతీదేవిలా సౌందర్యం తొణికిసలాడుతుండగా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని శోభని వెంటబెట్టుకుని జోడు గుర్రాల బండి మీద సపరివారంగా శాంతి భవనం దగ్గర దిగింది. పరివారం శోభని, చింతామణి లోపల దింపి వెళ్ళిపోయారు. శాంతి భవనం మునపటి కంటే శోభాయమానంగా అలంకరించబడినుంది. భవనం చుట్టూ విచ్చుకతుల పహరాతో సైనిక దళాలు గస్తీ తిరుగుతున్నాయి. ముఖద్వారం దగ్గర ఒక పహారా, లోపల గుమ్మం దగ్గర మరో పహారా. వారిని సలాములు అందుకుంటూ రాజకుమారి బాలమహర్షి ఉండే మందిరం ప్రవేశించి ఆయనకు నమస్కరించి నిల్చుంది. విజయీ భవ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ముహూర్తం మించిపోకుండా వచ్చావు, సంతోషం అంటూ బాలమహర్షి వాళ్ళిద్దరినీ కూర్చోమన్నాడు. నా ఏర్పాట్లు ఈ వ్రతం విని నీ తల్లిదండ్రులు నన్ను ఆడిపోసుకుని ఉంటారు. లేదు స్వామి, తమరిని వారెటువంటి పౌరుషపు
మాటలు అనలేదు. నాపై ఉండే వాత్సల్యం వల్ల నా ముందుగతి ఏమవుతుందో అని మాత్రం భయపడ్డారు. ఇలాంటి వ్రతం గురించి ఎక్కడా వినలేదని, ఈ వ్రతం విపరీతంగా ఉందని ఆశ్చర్యపోయారు. అంతే. నిన్ను ఈ వ్రతం మానుకోవలసిందని చెప్పలేదా? చెప్పారు. మరి నువ్వేమన్నావు? ప్రాణం పోవడానికైనా అంగీకరిస్తాను, కానీ గురువుల ఆజ్ఞను మీరనని దృఢంగా చెప్పాను అంది చింతామణి. బిడ్డ, ఇక అన్ని విధాల వ్రత విధులు ప్రారంభించడానికి నువ్వు అర్హురాలివై ఉన్నావు. నిన్ను పెళ్లాడతానని వచ్చే రాజకుమారులను నువ్వు అడగవలసినవి 5 ప్రశ్నలు. వాటిని చెబుతాను, జాగ్రత్తగా విను, బాగా గుర్తుపెట్టుకో. ముందు ఈ దీక్షాతోరణం ధరించు అంటూ బాలమహర్షి తోలు సంచిలో నుంచి అంతకుముందే సిద్ధం చేసి ఉంచిన ఒక పసుపు తోరణాన్ని తీశాడు. దానిని ఒక మారు కళ్ళకద్దుకొని రాజకుమారి చేతికి కంకణంలా కట్టాడు. తరువాత ప్రశ్నలు చెబుతున్నాను, సావధానంగా ఉన్నావా అని అడిగాడు. చిత్తం స్వామి, సావధానంగానే ఉన్నాను, చెప్పండి అందామె. అప్పుడు బాలమహర్షి తన ప్రశ్నలను చెప్పసాగాడు. మొదటి ప్రశ్న: ప్రతిజ్ఞ నెరవేరితే కానీ పెళ్లి చేసుకొని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా? రెండవ ప్రశ్న: మగవాడై ఉండి స్త్రీరూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవడు? అతను ఇంకా బ్రతికున్నాడా, చనిపోయాడా? మూడవ ప్రశ్న: తపోధన మహారాజు ద్వితీయ పత్ని అయిన రూపసుందరి గతి ఏమైంది? తపోధన మహారాజు ఇంకా బ్రతికున్నాడా? నాలుగో ప్రశ్న: ప్రేమించిన వాని ఎందుండే అనురాగం వల్ల అడవుల్లో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువరి కాంతలని అపహరించి మహర్షిని ఖండించబోని ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? ఐదవ ప్రశ్న: శ్రీరామ పట్టాభిషేకంలో శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇరువురిని కారాగృహంలో బంధించి వ్యభిచార నిర్మూలనకి పాటుపడే దత్తాత్రేయ మహారాజు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఆ భక్తురాలు ఎలా ఉంది? ఆ ప్రశ్నలు విన్న చింతామణి ముఖం వెలవెలాపోయింది. అది గమనించిన గురువు, బిడ్డ, ఈ ప్రశ్నల భావం సామాన్యులు చెప్పలేరు. అతి కష్టతరమైన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడే నీ పాణిగ్రహణం చేసి నిన్ను సుఖపెట్టగలడు. నేను చెప్పిన 5 ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి. మీరు చెప్పిన వాటిని అక్షరమైన పొల్లుపోకుండా తిరిగి చెప్తాను, వినండి స్వామి అని ఆమె ఆ 5 ప్రశ్నలను తిరిగి చెప్పింది. బాలమహర్షి చాలా సంతోషించి, సమర్థురాలివి, లేచి నాతో రా, నీకింకా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది అని లేవగా చింతామణి అతనిని అనుసరించింది. శోభ కూడా వారి వెనకే వెళ్ళింది. బాలమహర్షి ఆమెను ఒక చిన్న రంగస్థలం వంటి వేదిక వద్దకు తీసుకువెళ్ళి ఒక గంటని చూపాడు. నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతానని నిన్ను వివాహమాడగోరిన రాజకుమారుడు వచ్చినప్పుడు ఈ గంట మోగుతుంది. సింహద్వారానికి ఈ గంటకి సంబంధం ఉంది. అక్కడ మీట నొక్కితే ఇక్కడ ఈ గంట మోగుతుంది. అదిగో అక్కడ ఒక దాని వెనుక ఒకటి నల్లటి తెరలు 2 వేలాడుతున్నాయి కదా. 2 తెరలు వెనక సింహాసనాలు ఉన్నాయి. ముందు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, నీ వెనక తెర వెనుక నేను కూర్చుంటాను. ఇటు ఈ వేదికకి ఎదురుగా మరో చిన్న వేదిక అమర్చబడి ఉంది కదా, అదే యజ్ఞవేదిక. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వచ్చిన రాజకుమారుడు అక్కడ నిల్చుని ఉంటాడు. నువ్వు అడగవలసిన ప్రశ్నలను తెర వెనుక నుంచి అడుగుతావు. తెర కవతల ఎదురుగా నిలబడిన రాజకుమారుడు జవాబులు చెప్తాడు. అతను చెప్పిన జవాబులు తెరలో నుంచి నేను వింటుంటాను. సరి అయినవి కాని పక్షంలో నా చేతిలో ఉండే ఈ చిన్న గంటని మోగిస్తాను. తక్షణమే నీ ముందుండే ఈ తెర తంతుల సహాయంతో పక్కకు తప్పుకుంటూ విడుతుంది. వెంటనే నువ్వు తెర యువతలికి వచ్చి నీ చేతిలో అమరి ఉండే కత్తితో ఆ రాజకుమారుడి శిరస్సును ఒక్క వేటుతో ఖండించాలి. తెగిపడిన ఆ తలను శాంతి భవనం ముఖద్వారానికి వేలాడగట్టి మొండ్యాన్ని భవనం వెనుక వైపు తవ్వించబడిన నీరుండని కందకంలో పడివేయాలి. ఒకవేళ రాజకుమారుడు చెప్పిన జవాబులు సరిపోతే నేను గంట మోగించను. దానికి బదులుగా ఒక పూలమాల
ఈ తెర వెనుక నుంచి నీకు అందిస్తాను. దాని నువ్వు విజేత అయిన రాజకుమారుడి కంఠంలో అలంకరించాలి. ఇదే వ్రత సమాప్తి. తరువాత వివాహం. ఇక ముందు నీకు సందేహాలు కలగకూడదు. నువ్వు ప్రశ్నలు అడగకూడదు. గురువులు చెప్పిన దానినంతటిని శ్రద్ధగా ఏకాగ్రతతో విని మనసులో భగవంతుని ప్రార్థించుకొని చింతామణి గురువులకు నమస్కరించింది. స్వామి, సద్గురువులని ఆశ్రయించి వారి ఆజ్ఞలని పాటించడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అదే నా వ్రతం అంది. నీకు శుభం కలుగగాక. ఇక వెళ్ళి మీకోసం ఏర్పాటు చేయబడిన గదులలో స్వేచ్ఛగా ఉండండి. ఇక్కడే మీ పాఠశాల, మీ పరిచారికలు వారికి నియమించబడిన గదులలో పనులు చేస్తుంటారు. నేను నా స్థలంలో జపం చేసుకుంటూ ఉంటాను. సింహద్వారం దగ్గర గంట మోగినప్పుడు కానీ నువ్వు నన్ను కలుసుకోవలసిన పని ఉండదు. అంతవరకు నేను నేర్పిన విద్యలు సాధన చేసుకుంటూ ఉండవచ్చు. ఆ విద్యలకు సంబంధించిన సందేహాలు మాత్రం నన్ను అడగవచ్చు, తెలుసుకోవచ్చు. నేను చెప్పిన నిబంధనలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆయా సమయాలకి తగినట్లు ప్రవర్తించాలి. ఏ ఒక్క నియమానికి భంగం వాటిల్లినా విపరీత పరిణామాలు ఏర్పడతాయి. అందుకు గురువులెంత మాత్రము బాధ్యులు కారని హెచ్చరిస్తున్నాను. నా జపానికి వేళయింది అని బాలమహర్షి వారిని వదిలి తన జప మందిరానికి వెళ్ళిపోయాడు. చింతామణి, శోభ కూడా తమ కోసం నిర్ణయించబడిన ప్రత్యేక మందిరానికి వెళ్ళిపోయారు. చెల్లి, గురువులు చెప్పిన ప్రశ్నల భావం నీకేమైనా అర్థమైందా? శోభ అడిగింది. మనకెలా అర్థమవుతుంది? ప్రశ్నలను మాత్రమే చెప్పి జవాబులు మనకి కూడా తెలియకుండా గుంభనంగా ఉంచడం వారి అభిప్రాయమై ఉన్నట్లు అర్థమవడం లేదు. అవి ఒక శాస్త్రానికో వేద పురాణాలకో సంబంధించినవి కావు. అలా నిగూఢమైన వాటికి ఏ రాజకుమారుడు అర్థం చెప్పగలడా అని నా సందేహం. వేచి చూడవలసిందే తప్ప ఊహించగలిగిన విషయం కాదది. వ్రతం పూర్తయ్యాక దానివల్ల కలిగే సత్ఫలితాలు కూడా గురువులు చెప్పారు కారు. వారు చెప్పినప్పుడు తెలుసుకోవలసిందే కానీ అడిగి తెలుసుకుందుకు మనకి అధికారం లేదు శోభ. అందుకే ఊరుకున్నా. లేకపోతే నా సందేహాలన్నీ అడగకపోయేదానినా? అలాంటి తెలివి తక్కువ పనులెప్పుడూ చెయ్యకు సుమా. గురువులకి ఆగ్రహం కలిగితే పరిస్థితులు విషమించగలవు. అది గ్రహించే ఊరుకున్నాను. నీ వ్రత విధానమంతా రాజలోకానికి తెలిసేలా మంత్రి వివిధ నగరాలకి మనుషులను పంపి దండోరాలు వేయించి చాటింపులు వేయించి తక్కువ కాలంలో ఎక్కువ మంది రాజకుమారులకి తెలిసేలా ఏర్పాట్లు చేయించారు. తొందరలో రాజకుమారులు ఒక్కొక్కరు వేంచేస్తారు. అంతవరకు నువ్వేం చేస్తావు ఎదురు ప్రశ్నలు వేసింది శోభ. గురువులు చెప్పినట్లు నేర్చుకున్న విద్యలను సాధన చేస్తాను. నీకు శీఘ్రమే కళ్యాణం జరగాలని నిత్యము దేవి రాజరాజేశ్వరిని కొలుస్తాను. ఇప్పుడే దేవికి పూజా మండపం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే పూజ మొదలు పెడతాను. పటం నువ్వు రాసి ఇవ్వాలి. నేనా? ఏం? ఆనందుడి పటం రాసిన దానివి నాకు దేవి పటం రాసివ్వలేవా? ఆనందుడి పేరు వినడంతో చింతామణికి మనస్సు వికలమై కళ్ళు మూసుకుంది. నాకు పటం రాసివ్వడం ఇష్టం లేదా? కళ్ళు మూసుకుంటావే? రాసిస్తాను. కుంచె, రంగులు మొదలైనవి తీసుకురా. శోభ వెళ్ళి చిత్రరచనకు అవసరమైన సామగ్రి తీసుకురాగానే చింతామణి 1 గంటలో ఆ చిత్రం గీసి రంగులు దిద్ది సింహవాహనం మీద దేవి చేతిలో త్రిశూలంతో సజీవంగా మాట్లాడుతున్నట్లే ఉంది. తాను గీసిన బొమ్మని చూసి తానే విభ్రమ చెందింది చింతామణి. అప్పటికి శోభ పూజామందిరానికి అమర్చి వచ్చింది. తన ఎత్తున మహాభీకరంగా ఉన్న దేవీ పటాన్ని చూసి ఆమెకి భయము, ఆశ్చర్యము కలిగాయి. అబ్బా, దేవీ విగ్రహం అచ్చు గుద్దినట్లుంది. ఎంత బాగా రాశావు అంది అభినందిస్తున్నట్లు. నీ పూజకు అర్హమైనదిగా ఉండాలిగా అంది చింతామణి నవ్వుతూ. ఇద్దరు ఆ పటాన్ని తీసుకెళ్లి పూజామందిరంలో ప్రతిష్టాపన చేశారు. ధూప దీప నైవేద్యాలతో పూజా విధానం సక్రమంగా నిర్వహించారు. దేవికి నమస్కరించారు. చింతామణి మనసులో ఏమనుకుంటుందో కానీ శోభ మాత్రం దేవి రాజరాజేశ్వరి, మా రాజకుమారి పూనిన వ్రత విధానం త్వరలో పూర్తయ్యేటట్లు చేసి ఆమెకు తగిన భర్తని ప్రసాదించు తల్లి అని ప్రార్థించింది. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. కానీ
రాజకుమారి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెని పరిణయమాడడానికి ఒక్క రాజకుమారుడు రాలేదు. రాజదంపతులకి సహనం సన్నగిల్లసాగింది. తహతహ ఆవేదన పెరగసాగాయి. ఆ వేళ మంజులాదేవికి ఒంట్లో ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పాన్పు దిగలేదు. కానీ మహారాజు వస్తున్నాడని మెల్లగా లేచి కూర్చుంది. రాజు ఆమె ఆరోగ్యం గురించి అడిగి మీ అన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతని కొలువులోని సహాయ మంత్రి తీసుకొచ్చాడు. చదువుతాను, వింటావా అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు వదిలి చదవండి అంది మెల్లగా. మగధాధీశ్వర కుండిన నగర సార్వభౌమ శ్రీ 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 కీర్తికామ మహారాజులం గారి దివ్య సన్నిధికి భావమరిది ధర్మపాలుడు బెల్వనగరం నుంచి వ్రాసుకొనుచున్న విన్నపములు. ఉభయ కుశలోపరి. నా మేనగోడలు చిరంజీవి చింతామణి పుష్పవతి అయినదన్న శుభవార్తను విన్నాను. బ్రహ్మానందం పొందాను. అది జరిగి 6 మాసాలైనది. కానీ దరిమిలా తమ వద్ద నుంచి ఎటువంటి వర్తమానము లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం లోగడ కామించుకున్న వాగ్దానం ప్రకారం వీలైనంత త్వరలో ముహూర్తం నిశ్చయించి చింతామణి ఆనందుల వివాహ శుభకార్యమును జరిపించవలసిందిగా కోరుతున్నాను. రక్షితురాలైన మా కోడలి ఎప్పుడు వచ్చి మా ఇంటిని శోభాయమానం చేస్తుందా అని ఎదురుచూస్తున్నాం. మా చెల్లెలికి ఆశీర్వాదాలు చెప్పవలేను. తమ శుభలేఖ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు విధేయుడు ధర్మపాలుడు. ఆ ఉత్తరంలోని విశేషాలు విన్న మంజులాదేవి కళ్ళ వెంట జల నీళ్లు రాలే. దుఃఖించి ప్రయోజనం లేదు, కర్తవ్యం ఆలోచించాలి అన్నాడు కీర్తికాముడు కంపించే కంఠంతో. నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్న సామెత నా పట్లనే నిజమయ్యింది. అన్న కొడుక్కి బిడ్డనిచ్చుకొని లక్షణంగా పెళ్లి చేసుకుందామనుకున్నాం. నిజమే, కొడుకులు లేని లోటు కూడా తీరుతుందని భావి రాజ్యానికి ఆనందుడే అధిపతి అయి 2 వంశాలకి పేరు తేగలడని ఆశపడ్డాను. వాళ్ళది ఆదర్శ దాంపత్యం కాగలదని, మనం కన్నుల పండుగగా చూడొచ్చని కన్న కలలన్నీ కూలిపోయాయి. ఈ ఉత్తరానికి ఏమని జవాబు రాయాలి? వాళ్ళేమనుకుంటారు? జరగవలసినవి పెళ్ళి జరగకపోగా ఇంతవరకు ఉన్న బాంధవ్యానికి కూడా భంగం కలుగుతుందేమో అని భయమేస్తుంది. నిట్టూర్చాడు రాజు. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరగక మానదు. జాబులో యథార్థం తెలియజేయండి. ఆనందుడికి మరో యోగ్యురాలైన కన్యని చూసి వివాహం జరిపించవలసిందని, మన పిల్ల మీద ఆశ అనవసరమని రాయండి. దుఃఖం వల్ల ఇకపైన మాట్లాడలేకపోయింది. సరే, నువ్వు ఎక్కువగా హైరాణ పడకు, విశ్రాంతి తీసుకో. రాయవలసిన విధంగా ఉత్తరం రాసి పంపుతానులే. అమ్మాయిని చూసి వచ్చారా? నిన్న చూశాను, బాగానే ఉంది. ఏమైనా సరే వ్రతాన్ని సాగించి తీరాలని కంకణం కట్టుకుంది. 6 మాసాలు దాటిన ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. ఆ జన్మాంతం పెళ్ళి లేకుండా అయినా ఉంటుందట. కానీ నియమానికి మాత్రం భంగం కలగనివ్వదట. గురువాజ్ఞ మేరదట. మొదటి నుంచి దాని పట్టుదల అంతే కదండి. గురువుల మీద ఆమెకంతటి దృఢ విశ్వాసం ఏర్పడింది. దానిని భగవంతుడైనా సడలించలేడు. శోభ ఏం చేస్తుంది అడిగింది ఆమె. ఏం చేస్తుంది? నిరంతరము అమ్మాయితోనే ఉంటూ చూస్తుంది. రాజరాజేశ్వరి పటాన్ని పెట్టుకొని తమ రాజకుమార్తెకు త్వరలో పెళ్లి కావాలని దేవుని ప్రార్థిస్తుంది. పాపం, మనకి దొరికిన శోభ కడుపున పుట్టిన దానిలాగే ఉంటుంది. చింతామణి వివాహం అయిపోతుందని వెంటనే ఆమెకు కూడా చక్కని వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలని అనుకున్నాం. కానీ శోభ జీవితం కూడా చిక్కుల్లో పడింది. మనం కావాలని అలా చేయలేదు. పరిస్థితులు విషమించాయి. ఎంత విచారించినా అవి ఇప్పట్లో తొలిగేవి కావు. నీ ఆరోగ్యం సంగతి చూసుకో. వైద్యుడికి కబురంపావా అడిగాడు రాజు. అంత అవసరమేమీ లేదు. విశ్రాంతిగా పడుకో. అనవసరపు విషయాలు మనసులో పెట్టుకోకు. ఆవేదనతో ఆరోగ్యం పాడు చేసుకోకు అని కీర్తికాముడు రాచకార్యాలు చూసుకుందుకు వెళ్ళిపోయాడు. మంజులాదేవి పాన్పు మీద వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకుంది. ఎంత సాహసం! మాటిచ్చి మరలిపోతాడా? భార్యా సమేతంగా వాగ్దానం చేశాడే, వాగ్దాన భంగం చేస్తాడా? రాజవంశంలో పుట్టి ఇలా చేయడం తగునా? భావమరిదే కానీ బ్రహ్మదేవుడే కానీ అవమానానికి ప్రతీకారం చేసి తీరవలసిందే.
అతను సామ్రాజ్యాధిపతి అని, నేను సామాన్య నగరాధీశుడినని నా పట్ల తేలిక భావం కాబోలు. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అనలేదా? మిత్ర రాజ్యాధిపతులను 10 మందిని కూడగట్టుకుని దండెత్తితే కీర్తికాముడేనే కాదు, అలాంటి మరో 4 కూడా సులువుగా జయించవచ్చు. 6 మాసాల నుంచి కబురు లేకపోతే కారణమేమిటా అనుకున్నాను తప్ప ఇలాంటి కుట్ర ఉందనుకోలేదు. నా కొడుక్కి మరో కన్యని చూసుకోమని అతను నాకు సలహా ఇవ్వాలా? మొదట మాత్రం అతని కూతురు నిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలానా? తనంతట తానే తన కన్యనిస్తానని చెప్పాడు. ఆ నీచుడు అభిమానం లేకుండా ఇంతలోనే తిరిగిపోయాడు. మంత్రి, సర్వ సైన్యాలు సిద్ధం చెయ్యి, నేను ఇవ్వాళే పోయి మిత్రరాజ్య మండలిలో దీని గురించి చర్చిస్తాను. ఈ అవమానం నాదే కాదని, అందరిది అని కీర్తికాముడితో యుద్ధం చేసి అతని గర్వం అణచాలని చెబుతాను అని బిల్వ నగరాధీశుడైన ధర్మపాలుడు కీర్తికాముడి వల్ల పొందిన అవమానానికి ముఖం జేవరించగా, మంత్రి, పురోహితులు, సామంతులు మొదలైన వారు కల నిండు సభలో గర్జించాడు. అంతకుముందే వర్తమానం పంపబడి వచ్చిన ఆనందకుమార్కి విషయమేమిటో తెలిసేందుకు రాజు జాబు నందించాడు. ఇదిగో నీ మామ రాసిన ఉత్తరం. ధనమదంతో కళ్ళకి పొరలు కప్పగా కలిగిన అనర్థమిది. ఎవడో బాలమహర్షట, ప్రశ్నలట, వాటికి జవాబులు చెప్పినవాడే తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలట. బాగుందా అని ధర్మపాలుడు అంటుండగానే ఆనందకుమార్ ఆ ఉత్తరం చదివాడు. దీనికి ప్రతీకారంగా యుద్ధ సన్నాహాలు చెయ్యాలని ప్రభువుల సంకల్పం అన్నాడు మంత్రి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు అదే తగినది అన్నాడు రాజు. మంత్రి యుద్ధాలతో జయాపజయాలు దైవాధీనాలు, అంతేకాక అది హింసకాండ. ఆనందుడు, మీరేం నిర్ణయించారు అన్నాడు. మంత్రి, ఇంకా ఏమీ నిర్ణయించలేదు, చర్చలు జరుగుతుంటే మీరు వచ్చారు అన్నాడు. ధర్మపాలుడు, ఈ విషయంలో మిత్రరాజ్య మండలి నాకు సహాయం చేస్తుంది కనుక జయం పట్ల సందేహం లేదు. 10 మంది ఒకటవుతారు కదా అన్నాడు. ఆనంద్, యుద్ధంలో కీర్తికాముడిని ఓడించాక అతని పుత్రికను వివాహమాడడం గౌరవప్రదం కాదేమో అన్నాడు. ధర్మపాలుడు, క్షత్రియులకు అది సాంప్రదాయమే, విరుద్ధం కాదు అన్నాడు. ఆనంద్, తమ ప్రశ్నలకు జవాబులు చెప్పమని సవాలు చేసినప్పుడు మనమే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి ఆ కన్యను పొందడం గౌరవం కదా అన్నాడు. ధర్మపాలుడు, జవాబులు చెప్పలేకపోతే ఆ కన్య కరవాలానికి బలి కావడం కూడా గౌరవప్రదమేనా అన్నాడు. ఆనంద్, అది జరగదు, నేను బుద్ధిబలం వల్ల ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పగలను అన్నాడు. ధర్మపాలుడు, అవి ఎటువంటి ప్రశ్నలో మనకేం తెలుసు అన్నాడు. ఆనంద్, అవి ఎంత క్లిష్టమైనవైనా నేను చెప్పగలను, మీకు సందేహం అక్కర్లేదు అన్నాడు. ధర్మపాలుడు, ఒకవేళ చెప్పలేకపోతే మొదటికే మోసం కదా అన్నాడు. ఆనంద్, చింతామణి నన్నెంతగా ప్రేమించిందో తెలిసి మీరిలా అనడం అనవసరం. ఒకవేళ మీరన్నట్లు నేను జవాబులు చెప్పలేకపోయినా తన భావన చేతులారా ఎలా ఖండిస్తుంది? నియమాన్ని అనుసరించి పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ నన్ను ఎంతమాత్రం వధించదు అన్నాడు. ధర్మపాలుడు, ఏమో నాకు మనస్కరించడం లేదు. నా ఉద్దేశమైతే యుద్ధం చేసి గర్వం అణచాలని. ఆనందుడి ఆలోచన వేరుగా ఉంది. మంత్రి, 2 వైపులా విన్నావు కదా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. మంత్రి, ప్రభు, నా బుద్ధికైతే 2 పద్ధతులు సమంజసంగా తోచడం లేదు. అయిన వారితో యుద్ధం జన నష్టం, హింసాత్మకమైన చర్య. రెండవది, ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే ప్రమాదకరం, రక్తబంధువుని వదిలిపెడతారన్న పూర్తి నమ్మకం లేదు అన్నాడు. ధర్మపాలుడు, అయితే నువ్వనేదేమిటి అన్నాడు. మంత్రి, రాజకుమారులకు తగిన రాచకన్యలెందరో ఉన్నారు. వారిలో నచ్చిన వారిని వరించి వివాహం చేసుకోవడం మంచిదని నా ఆలోచన. ఆనంద్, అది అసంభవం. చింతామణిని వివాహం చేసుకోలేకపోతే నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. యుద్ధంలో జయించి తెచ్చుకున్న భార్య నాకు అసలే అక్కర్లేదు. ఇదే నా నిశ్చయం, సెలవిప్పించండి అన్నాడు. అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, మంత్రి, రాజకుమారుల అభిప్రాయాలు ముగ్గురివి 3 అయ్యాయి. ఏ ఇద్దరి ఆలోచన ఏకీభవించలేదు. ధర్మపాలుడు ఎటూ నిర్ణయించలేక అంతటితో ఆనాటి సభను చాలించి
అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కుమార్ వల్ల విషయం అంతటినీ తెలుసుకున్న అతని తల్లి రాణి పాంచాల కీర్తికాముడి చర్యలనెంతో నిందించింది. మంజులాదేవి కూడా అతనితో ఏకమై ఇంత కుట్ర పన్నిందని ఆమె మరింత ఆశ్చర్యపోయింది. తల్లి కొడుకు ఆ విషయాలే మాట్లాడుకుంటుంటే ధర్మపాలుడు కూడా అక్కడికి వచ్చాడు. జరిగింది తెలిసింది కదా అడిగాడు ధర్మపాలుడు. తెలిసింది. ఇది కేవలం మనని మోసగించడానికి చేసిన కుట్ర. మన ఆనంద్ కంటే గొప్పవాడో అందగాడో ఎక్కువ సామ్రాజ్యం కలిగినవాడో లభించి ఉంటే మన సంబంధాన్ని తప్పించుకుందుకు పన్నిన పన్నుగడ ఇది. భార్యాభర్తల్లో ఒకరు పెడదోవ పడితే రెండవ వారు సరిదిద్దాలి. అలా కాకుండా ఇద్దరూ గూడుపుటానీలో ఏకం కావడం అసహ్యంగా ఉంది. భైరాగిని అడ్డుపెట్టి వాళ్ళు ఈ నాటకం ఆడుతున్నారు అంది పాంచాల ఏమాత్రమూ సందేహించకుండా. మేము నిర్ణయించింది అదే. ఇప్పుడేం చేయాలంటావు? ప్రపంచంలో వాళ్ళ పిల్ల ఒక్కతే ఉందా? చింతామణిని తలదన్ని అమ్మాయిలు 100 మంది 1000 మంది ఉంటారు. ఆనంద్ చింతామణిని తప్ప మరెవరిని చేసుకోడట. అవునా ఆనంద్? రాణి కొడుకుని అడిగింది. చింతామణి అడిగే ప్రశ్నలకు నేను జవాబులు చెప్పగలను. అలా చెప్పి ఆమెను జయించి అప్పుడే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతను. ఆ ప్రశ్నలకు సమాధానాలు నీకు తెలుస్తాయని నమ్మకం ఏమిటి? అవి ఎంత క్లిష్టమైనవైనా నా బుద్ధి కుశలత నంతటిని ఉపయోగించి సాధించి తీరుతాను. నా మాట నమ్మండి. ఒకవేళ మరోలా జరిగితే మేము బతికున్నంత కాలము నీ కోసం ఏడవాలి. నువ్వొక్కడివే మాకున్నది. అలాంటి పరిస్థితి రాదమ్మా. చింతామణికి నా మీద ఎంతిష్టమో మీ అందరికీ తెలిసిందే. అలాంటిది తన చేతులతో నా శిరస్సు నరుకుతుందా? ఏమో నాయనా, నువ్వు పోనూ వద్దు, మనకు ఆ చింతామణి వద్దు, ఆ ప్రశ్నలు వద్దు. మననిలా వంచన చేసినందుకు ఎప్పటికైనా వాళ్ళ కుచిస్తం వాళ్ళనే అణుస్తుందిలే. పోని. అప్పుడు రాజు నా ఉద్దేశం వాళ్ళు చేసిన అవమానానికి ప్రతీకారకంగా మిత్రరాజ్య మండలిని అంతటినీ కూడగట్టుకుని దండెత్తి వెళ్ళి కీర్తికాముడిని యుద్ధంలో జయించి చింతామణిని తెచ్చుకోవాలని అన్నాడు. పగవాడి కన్యను తెచ్చుకోవడం తక్కువ జాతి లక్షణం. మనలాంటి వాళ్ళకి తగిన పని కాదది అంది పాంచాల. మంత్రి కూడా ఆ మాటే అన్నారమ్మా చెప్పాడు ఆనంద్. మంత్రి భార్య ఒకలాగే ఆలోచించడంతో రాజు ఇక ఆ ప్రసక్తి మానుకున్నాడు. ఆనంద్ కోరుతున్నట్లు అతనిని కుండిన నగరం పంపడమా వద్దా అనేదే ప్రశ్న. మనకి ఉత్తరం తెచ్చిందెవరు అడిగింది పాంచాల. ఆ నగరపు సహాయ మంత్రి చెప్పాడు మంత్రి. మీరు ఏం సమాధానం రాసి పంపారు? ఇంకా ఏమీ రాయలేదు. జాబు అందుకొని చదివిన వెంటనే ఆవేశం పట్టలేక చాలా సంతోషించామని చెప్పు వెళ్ళు అని మాత్రం చెప్పి తక్షణం ఆ మనిషిని పంపించేశాను నా కళ్ళ ముందు నుంచి. అంతే చెయ్యాలి, అంతకంటే మర్యాద అనవసరం అందామె. ఇంతకీ ఇప్పుడు మన కర్తవ్యం మంత్రికి చెప్పి అర్హురాలైన కన్యని అన్వేషించమంటాను. ఆ చింతామణి కంటే మన ఆనంద్ వివాహం ముందు జరగాలి. తల్లి మాటలకు ఆనంద్ కల్పించుకొని మీరటువంటి ప్రయత్నాలేమీ చెయ్యొద్దు. నేను రేపే కొండెన నగరం బయలుదేరుతాను. చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి తీరుతాను అన్నాడు దృఢ నిశ్చయం ఉట్టిపడే కంఠంతో. రాజదంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చేయాలో తోచనట్లు. మనవాడే మన మాట విననప్పుడు ఎవరినో అనుకోవడం దేనికి అంది రాణి విచారంగా. మా మాట కాదనకు నాయన. మంత్రి అమ్మ చెప్పగా నేను యుద్ధం ఆలోచన విరమించుకోలేదు. అలాగే నువ్వు నీ అభిప్రాయం మార్చుకోవాలి అన్నాడు తండ్రి ఆనంద్కు. అది సాధ్యం కాదు నాన్నగారు, నన్ను క్షమించండి. నేను వెళ్ళి తప్పకుండా విజయం సాధిస్తాను. నిరుత్సాహపరచకండి అన్నాడు ఆనంద్. సరే 2 దెబ్బలు వేసి లొంగదీయడానికి ఆనంద్ చిన్నపిల్లవాడు కాదు, వయసు వచ్చినవాడు, చాలా తెలివైనవాడు. విననప్పుడు ఏం చేయగలం? కానివ్వండి, దేవుడేం చేయదలుచుకున్నాడో అంది రాణి. నన్ను వెళ్ళనివ్వండి, మరేమీ భయం లేదు అన్నాడు ఆనంద్. కొడుకుతో మీరు వెళ్తారా? కంఠంలో ప్రాణముండగా నేను ఆ నీచుల గుమ్మం తొక్కను అనేసి ధర్మపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరునాడు ఆనంద్ ప్రయాణ సన్నాహాలు చేసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం వెళ్ళగా వారు విధిలేక అతన్ని దీవించారు. ఆనంద్ వద్దంటున్న ధర్మపాలుడు అతనితో విశ్వాసపాత్రుడైన సేనానిని తోడుగా పంపాడు. ఉత్తమాశ్వం ఎక్కి రాజకుమారుడు మరో గుర్రం మీద
సామగ్రితో సేనాని బయలుదేరి తోవలో అడ్డు తగిలే కొండలని, నదులని, పల్లెలని దాటుకుంటూ అక్కడక్కడ విడిది చేస్తూ 5 రోజులలో కుండిన నగరం చేరుకున్నారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు